వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే జట్టు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైంట్స్ తో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి పోరులో గెలుపొందగా ఆ తర్వాత వరుసగా ఆడిన 5 మ్యాచ్ల్లోనూ ఓడింది. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకుని లీగ్లోని అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నీకి దూరం కాగా గత మ్యాచ్లోనే మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోని జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే పరాజయాలతో డీలా పడ్డ జట్టును అతడి సారథ్యం కూడా గట్టెక్కించలేకపోయింది. కోల్కతాతో జరిగిన పోరులో బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకుంది. వాటన్నింటినీ పక్కన పెట్టి తిరిగి సత్తా చాటాలని ధోని సేన భావిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జైంట్స్ జట్టు సీజన్లో 6 మ్యాచ్లాడి 4 విజయాలు 2 పరాజయాలు నమోదు చేసుకుంది. గత 3 మ్యాచ్ల్లో మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ పై గెలిచి లక్నో ఫుల్ జోష్లో ఉంది. మరి లక్నో జోరును అడ్డుకుని చెన్నై విజయాల బాట పడుతుందా లేదా అన్నది ఇవాల్టి మ్యాచ్లో తేలనుంది. గత 3 మ్యాచ్ల్లోనూ పవర్ ప్లే వికెట్లు కోల్పోని లక్నో జట్టు హిట్టర్లతో దట్టంగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల గుజరాత్తో మ్యాచ్కు అందుబాటులో లేని మిచెల్ మార్ష్ చెన్నైతో పోరులో బరిలోకి దిగడం ఖాయమే. మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్తో లక్నో టాప్ ఆర్డర్ శత్రు దుర్భేద్యంగా ఉంది. లక్నో టీంలో గత కొన్నాళ్లుగా కేవలం 6లు కొట్టడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోతున్న పూరన్ను అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తిమీద సావే. ఈ సీజన్లో సీఎస్కే ప్లేయర్లంతా కలిసి 32 6లు బాదితే పూరన్ ఒక్కడే 31 6లు కొట్టాడు. వన్ డౌన్లో బ్యాటింగ్కు దిగుతున్న ఈ విండీస్ వీరుడు మరోసారి చెలరేగితే లక్నో జైత్రయాత్ర కొనసాగినట్లే. రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్లతో కూడిన మిడిల్ ఆర్డర్ బలంగా ఉండగా డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకుంటూ ఉండగా యువ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ సంతకాల సంబరాలు కొనసాగించాలని చూస్తున్నాడు. అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్ తో లక్నో బౌలింగ్ లో మంచి వైవిధ్యం ఉంది. చెన్నైకు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. నిలకడ కనబరచలేకపోతున్న ఆ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర రూపంలో మంచి ఓపెనర్స్ ఉన్నా ఆ తర్వాత ఇన్నింగ్స్ ను నడిపించేవారు కరువయ్యారు. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో అశ్విన్ తర్వాత క్రీజులోకి వస్తున్న ధోని గతంలో మాదిరిగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం కనబరచలేకపోతున్నాడు. ఇతర జట్లలో దేశీయ ఆటగాళ్లు చెలరేగుతుంటే చెన్నైలో ఆ బాధ్యత తీసుకునే ప్లేయర్లు కనిపించడం లేదు. కోల్కతాతో జరిగిన చివరి మ్యాచ్లో అయితే చెన్నై మరీ పేలవ ఆట తీరు కనబర్చింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లంతా సమిష్టిగా సత్తా చాటాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు వరుసగా 5 మ్యాచ్లు ఓడని సీఎస్కే మరో పరాజయం మూటకట్టుకుంటే ఇక కోలుకోవడం కష్టమే. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న చెన్నై బ్యాటర్లు దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్లను ఎలా ఎదుర్కొంటారు అనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. రైట్, ఇవాల్టి మ్యాచ్ కు సంబంధించి మనతో పాటు విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఉన్నారు. హాయ్ సుధీర్, హౌ ఆర్ యు? హాయ్ శిలా, ఎలా ఉన్నారు? మూవింగ్ అనండి, చెప్పండి మీరు ఎలా ఉన్నారు శిలా? బాగున్నాం సుధీర్. రైట్, ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవాల్టి మ్యాచ్ చాలా కీలకంగా జరగబోతున్నట్టుగా అనిపిస్తోంది. చెన్నై లక్నోల మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఎలా జరిగితే బాగుంటుంది అనేది మీ అంచనా? ఐ థింక్ ఇప్పటివరకు అయితే లక్నోలో అన్ని కూడా కొన్ని ఎక్సైటింగ్ మ్యాచెస్ చూసాం. ఈవెన్ ద లాస్ట్ వన్ వాస్ గుడ్ యాక్చువల్లీ. గుజరాత్ అగైనెస్ట్ చెన్నై, లక్నో చాలా మంచి చేజ్ కూడా కనబరిచారు. బట్ మీరు చెప్పినట్టుగా హెడ్లైన్స్ చెన్నై పైన చాలా ప్రెషర్ ఉంది. అండ్ ఇప్పటి నుండి ప్రతి మ్యాచ్ లో విక్టరీ అనేది దాదాపుగా కంపల్సరీగా మారిపోయింది వాళ్ళకు. నెక్స్ట్ 8 మ్యాచెస్ లో కనీసం వాళ్ళకు 6 విన్స్ అయితే ఉండాలి. రేస్ లో ఉండాలి అంటే 7 ఆఫ్ కోర్స్ కొంచెం సేఫర్ సైడ్ గా ఉండగలుగుతారు. అండ్ 8 వరుసగా సాధించినట్లే నథింగ్ బెటర్ యాక్చువల్లీ. బట్ అటువంటి మిరకిల్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి ఇన్ ఎనీ బిగ్ టోర్నమెంట్. అండ్ గతంలో కొన్ని జరగలేదని కాదు, బట్ ఎవ్రీ టైమ్ వి కాంట్ ఎక్స్పెక్ట్ షీలా. చెన్నై మొదటి నుంచి కూడా ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఈ టోర్నమెంట్ లో డెఫినెట్లీ ఒత్తిడిగా కనబడ్డారు. ఎందుకంటే 5 మ్యాచెస్ లూజింగ్ ఆన్ ద ట్రాట్ అనేది నెవర్ హ్యాపెండ్ మీరు చెప్పినట్టుగా. అండ్ దట్ చెన్నైలో 3 మ్యాచెస్ ఎప్పుడు ఓడిపోలేదు. సో టీమ్ కాంబినేషన్స్ ఇప్పటివరకు అయితే అనుకున్నట్టుగా వర్కౌట్ కాకపోవడమే మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ గా మనం చెప్పుకోవాలి షీలా. ఎందుకంటే చాలా మందిని వాళ్ళు చేంజ్ చేస్తూ వచ్చారు. నేను అనుకుంటాను అరౌండ్ 19-20 ప్లేయర్స్ ఇప్పటివరకు ఆడారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద మిడిల్ రుతురాజ్ గారి ఇంజరీ కారణంగా దూరంగా అవడం అనేది ఒక బిగ్ బ్లో అయిపోయింది వాళ్ళకు.
అండ్ ధోని ఎంత వండర్ఫుల్ క్యాప్టెన్ అయినా కానీ ఒక మ్యాజిక్ వ్యాండ్ అనేది అయితే చేతిలో ఉండదు తిప్పడానికి. బట్ ఈజ్ అ వండర్ఫుల్ క్యాప్టెన్, నో డౌట్ అబౌట్ ఇట్. తన ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను నెక్స్ట్ మ్యాచ్ లో చాలా ఉపయోగపడాలి. బట్ ఈ ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ ద టీమ్ మెంబర్స్. అండ్ టీమ్ మెంబర్స్ లో టాప్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. మిడిల్ లో కూడా అంత స్ట్రాంగ్ గా కనబడలేదు, లోవర్ ఆర్డర్ వీక్ గా ఉంది. అండ్ బౌలింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ యాజ్ అ టీమ్ నేను అనుకుంటాను ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్ కనబడిచే ఛాన్స్ కూడా లేకపోలేదు. బికాస్ చెన్నై హావ్ గాట్ ప్లేయర్స్ యాక్చువల్లీ. ధోని మొన్నటి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత కోల్కతా అగెన్స్ట్ అతడు చెప్పాడు కూడా, వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ వీ హ్యావ్ టు వర్క్ హార్డర్ అని చెప్పాడు షీలా. సుధీర్, చెన్నై చూసుకున్నట్లయితే గత లాస్ట్ 5 మ్యాచ్లు ఓడిపోవడం మనం చూసాం. సో ఇది బలంగా ఉందా లేదా అనేది కూడా చాలా మందిలో కొంచెం డౌట్ అయితే ఉంటుంది. సో చెన్నై టీం బలాబలాలు ఏంటి అనేది మీరు అనుకుంటున్నారు? ఒకటండి, వాళ్ళకు బ్యాటింగ్ లో స్ట్రెంత్ ఉంది, బౌలింగ్ లో కూడా స్ట్రెంత్ ఉంది. బౌలింగ్ లో మీరు చెప్పిన శిలా, మీకు అశ్విన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉండడం, జడేజా లాంటి బౌలర్ ఉండడం, నూర్ అహ్మద్ లాంటి ఒక వండర్ఫుల్ స్పిన్నర్ ఉండడం, ఇంకేం కావాలి మీకు? ఈవెన్ రచిన్ రవీంద్ర కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ పతిరానా ఉన్నాడు టీంలో, ఖలీల్ అహ్మద్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. యూనో అందరు కూడా అద్భుతమైనటువంటి బౌలర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఏ కాంబినేషన్ కూడా వర్కౌట్ కాలేదు వాళ్ళకు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు స్టార్టింగ్ లో మంచి స్టార్ట్స్ లభించకపోవడం. దే స్ట్రగల్డ్ ఇన్ దట్ యాక్చువల్లీ పవర్ ప్లేలో వెన్ దే వర్ చేజింగ్ బిగ్ టోటల్స్, స్లో స్టార్ట్స్. మధ్యలో కొంచెం టెంపో మెయింటైన్ చేద్దామని అనుకున్నారు. బట్ అప్పటికి వాళ్ళకు ప్రెషర్ క్రియేట్ కావడం, తర్వాత వికెట్లు కోల్పోవడం ఆ సమయంలో. సో ఏది కూడా వర్కౌట్ కాలేదు. బికాస్ దే ట్రైడ్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఆల్సో. అసలు యాక్చువల్ గా స్టార్టింగ్ నుండి రుతురాజ్ గాయక్వాడ్ యాజ్ అన్ ఓపెనర్ గా ఆడినట్లయితే ఇట్ కుడ్ బి డిఫరెంట్ స్టోరీ ఫర్ దెమ్. నేను అనుకుంటాను షీలా, మేబీ అతనికి ఇంజరీ కూడా అయి ఉండేది కాదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను మెయిన్ గా మనందరికీ తెలుసు, ఈ లవ్స్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ హిటర్, మంచి టైం చేస్తుంటాడు. అండ్ పవర్ ప్లేలో బాల్ న్యూగా ఉన్నప్పుడు ఈజ్ అ డిఫరెంట్ ప్లేయర్ అండి. బట్ అతడు కూడా ఫస్ట్ డౌన్ ఆడడం చూసాం కొన్ని మ్యాచ్లో. ఓన్లీ 150 సాధించాడు ఆడినంత వరకు. అండ్ ఆ ప్రెషర్ అనేది క్యాప్టెన్సీ ప్రెషర్ అతని పైన కనబడింది. అండ్ రచిన్ రవీంద్ర కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ మినహాయించి కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ అతని రోల్ కూడా మనం చూసాం, అంత పెద్ద గొప్పగా కనబడలేదు ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. సో కొంచెం అతను కూడా పేస్ చేయాలి ఇన్నింగ్స్. అండ్ కాన్వే ముఖ్యంగా ధోని ఏమన్నాడంటే, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ జోడీ యాక్చువల్లీ ఇన్ న్యూజిలాండ్ ప్లేయర్స్. బట్ వాళ్ళు కొంచెం క్లాసిక్ క్రికెట్ ఎక్కువగా ఇష్టపడేటవాడు కాన్వే మీరు స్లాగిటింగ్ చేయమంటే ఎక్కువగా చేయడు. బట్ అఫ్ కోర్స్ స్టాండ్స్ నమోదు చేస్తూ క్రియేట్ చేస్తాడు. తర్వాత ప్రెషర్ క్రియేట్ జరుగుతారు బౌలర్స్ పైన, మంచి స్ట్రోక్స్ ఉన్నాయి అతని వద్ద. బట్ అది సరిపోవట్లేదు. అందుకని మొన్న చూసాం మొన్నటి మ్యాచ్ లో ఎప్పుడైతే వాళ్ళు 200+ చేజ్ లో కొంచెం కష్టపడ్డారో వచ్చి వాళ్ళు ఈ హ్యాడ్ టు రిటైర్డ్ అవుట్ కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది శిలా. సో దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది టాప్ ఆర్డర్. అండ్ వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి టు మేక్ ఎ కమ్ బ్యాక్ ఇన్ ది టోర్నమెంట్. మీరన్నట్టుగా వాళ్ళకు అన్ని కలిసి వచ్చే అంశాలు ఉన్నా కూడా, కాంబినేషన్స్ అన్ని బాగున్నా కూడా ఎందుకో కలిసి రాలేదు. 5 మ్యాచ్ల్లో ఓడిపోయారు. అయినా కూడా తగ్గేదే లేదు, ధోని సారథ్యంతో దూసుకుపోతాం, దుమ్ము రేపుతాం అనే ఆశతోటి ఉన్నారు చెన్నై. సో అది సాధ్యం అవుతుంది అని అనుకుంటున్నారా? మేబీ కావచ్చు కూడా. బికాస్ కెపాసిటీ వాళ్ళకు ఉంది, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది, అటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అటువంటి లీడర్ ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఉండడం నేను అనుకుంటాను ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బికాస్ ధోని వాట్ కైండ్ ఆఫ్ ఎ క్యాప్టెన్ అనేది అతని విషయం మనం చెప్పవలసిన డజన్ నీడ్ ఇంట్రొడక్షన్ యాక్చువల్లీ. ఒక వండర్ఫుల్ ప్లేయర్ గా, కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అండ్ అతని ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను ఈ రోజు మ్యాచ్ నుంచి చాలా చాలా అవసరం పడవచ్చు కూడా. అండ్ ఈ రోజు అన్ఫార్చునేట్లీ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు రుతురాజ్ గాక్వాడ్ ప్లేస్ లో ఎవరైతే చేంజ్ చేయబోతున్నారో, ఆయుష్ మ్యాటర్ అని చెప్పి, ఆ ప్లేయర్ ఈ రోజు అవైలబుల్ కాకపోవచ్చు. ముంబై నుంచి అవైలబుల్ గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. బికాస్ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు ముంబైలో ఆడతారు, ఆ తర్వాత చెన్నై వెళ్ళి చెన్నైలో 2 మ్యాచెస్ ఆడతారు. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ కూడా ఉన్నాయి వాళ్ళకు. అండ్ అంత పెద్ద గ్యాప్ లేకుండా తర్వాత మధ్యలో జస్ట్ 5-6 డేస్ గ్యాప్ ఉంది వాళ్ళకు. సో ఈ పర్టికులర్ మ్యాచ్ లో కొంచెం విక్టరీ సాధించి వాళ్ళ కాన్ఫిడెన్స్ ను గెయిన్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఫస్ట్ రాక్ బాటమ్ లో ఉన్నటువంటి చెన్నై కొంచెం టాప్ లోకి రావాలి అండ్ ప్లస్ చేసుకోవాలి నెట్ రన్ రేట్ ను. బికాస్ మనం అనుకుంటాం ఒక్కొక్కసారి శీలా, విక్టరీస్ తో పాటు నెట్ రన్ రేట్ అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కు దగ్గరలో ఉన్నాం టోర్నమెంట్. అందరు కూడా దాదాపు 5-6 మ్యాచెస్ ఆడున్నారు. అండ్ ఇప్పుడు 7 మ్యాచెస్ ఆడున్నట్లయితే నేను అనుకుంటా ఇక ఫస్ట్ ఫేజ్ అయిపోయినట్లే. అండ్ టుడే ఇట్స్ గోయింగ్ టు బి ద 7th మ్యాచ్ ఫర్ దీస్ 2 టీమ్స్. సో లక్నో ఒకవైపు మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటున్నారు. లక్నో హెస్ నాట్ బీన్ బ్యాడ్ ఆల్సో ఇన్ దిస్ టోర్నమెంట్. అంటే చెన్నై లాగా పూర్ పర్ఫార్మెన్స్ అయితే లక్నో ఇప్పటి వరకు కనబడలేదు. అండ్ వాళ్ళకు కొన్ని కాంబినేషన్స్ మెల్లమెల్లగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళకు ముఖ్యంగా టాప్ ఆర్డర్ అయితే షీలా, ఇట్స్ బీన్ అవుట్ స్టాండింగ్ అండి. మీకు అసలు యాక్చువల్ గా మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం లేదు. మీకు పూరన్ తీసుకున్నా, మిచెల్ మాస్ తీసుకున్నా, మార్క్రమ్ తీసుకున్నా,
మొన్నటి మ్యాచ్ లో మార్చ్ ఆడలేదు అండ్ ఈ రోజు ఆడే ఛాన్సెస్ కనబడుతున్నాయి బికాస్ హిస్ డాటర్ వాజ్ నాట్ వెల్ యాక్చువల్లీ. సో హీ హ్యాడ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ది టీమ్ మొన్నటి మ్యాచ్ లో. ఈ రోజు రిపోర్ట్ ప్రకారం ఈ మైట్ కమ్ బ్యాక్. సో వచ్చిన తర్వాత మరి మళ్ళీ రిషబ్ పంత్ ఏ డౌన్ లో ఆడతాడో వి హావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ మొన్నటి మ్యాచ్ లో ఓపెనింగ్ కూడా చేశాడు. సో యా చెన్నై కంపారిజన్ లో డెఫినెట్లీ లక్నో స్ట్రాంగ్ టీమ్ అండ్ చెన్నై నేను అనుకుంటాను కొన్ని మార్పులు అయితే అవసరం వాళ్ళకి. ఎందుకంటే బట్ మార్పులు అవసరం అంటే మీకు ప్లేయర్స్ కూడా ఉండాలి చేంజ్ చేయడానికి. మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ఆయుష్ ప్లేయర్ ఈ విల్ నాట్ జాయిన్ టుడే, మే నాట్ జాయిన్ రాదు. సో మళ్ళీ వాళ్ళు త్రిపాఠి తోట కంటిన్యూ చేయాలి, విజయ్ శంకర్ ఉండాల్సిందే అండ్ అదే రకంగా వాళ్ళు హూడా ఆడించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్ వీళ్ళే. ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు యంగ్స్టర్స్ తీసుకురావాలంటే కూడా అంత ధైర్యం కనపరచలేకపోతారు బికాస్ దే నీడ్ ఎ ట్రెమండస్ కమ్ బ్యాక్ ఇన్ టు ది గేమ్. కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు అశ్విన్ లాంటి బౌలర్, జడేజా లాంటి బౌలర్ వికెట్స్ తీయాలి స్టార్టింగ్ లో. అండ్ ఇప్పుడు ఒక గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ బిట్ ఆఫ్ టర్న్ గిట్ట ఉన్నట్లయితే లక్నోలో, ఎందుకంటే ఈ రోజు కొంచెం యూజ్ చేసే వికెట్ కూడా రెడ్ అండ్ బ్లాక్ స్టైల్ మిక్స్ వికెట్ యూజ్ చేయబోతున్నారు కనుక ఐ థింక్ వెదర్ ఇట్స్ గోయింగ్ టు వర్క్అవుట్ ఫర్ దెమ్, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. యా మీరన్నట్టుగా లక్నో ఇప్పటి వరకు వర్కౌట్ అయిన కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళ విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా? లక్నో ఉన్న ఫామ్ లో నేను అనుకుంటున్న వాళ్ళు సుపీరియర్ టీమ్ చెన్నైతో కంపేర్ చేసినట్లయితే ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో అండ్ సుపీరియర్ పర్ఫార్మెన్స్ కూడా కనబరిచారు. బట్ అగైన్ చెన్నై లాంటి టీమ్ ను మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయలేరు బికాస్ ధోని లాంటి వాళ్ళు లీడర్ గా ఉండడం అనేది మనందరికీ తెలిసిందే. ఎప్పుడైనా ఏదైనా మార్పు చేసే కెపాసిటీ ఉన్నటువంటి కెప్టెన్ లీడర్ అతను. బట్ అఫ్ కోర్స్ ఈ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ అదర్స్ అండ్ 5 డిఫీట్స్ తర్వాత 6th డిఫీట్ నేను అనుకుంటాను వాళ్ళు ఏ టీం అయినా కోరుకోదు శిలా. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళకి తెలుసు కంబ్యాక్ చేయాలి అండ్ కంబ్యాక్ కూడా ట్రెమండస్ వేలో జరగాలి వాళ్ళకు. జస్ట్ ఓన్లీ 1-2 మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ 8 మ్యాచెస్ లో వాళ్ళు ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే కనీసం 6 గెలవాలి, 7 అనేది సేఫర్ సైడ్ లో ఉంచుతుంది, 8 అనేది అఫ్ కోర్స్ దే విల్ 8 wins will take them into the play off, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి ఎక్కువగా ఆడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ముంబై తోటి ఆడతారు, తర్వాత సన్ రైజర్స్ తోటి ఆడతారు, ఆర్సీబీ తోటి ఆడతారు. సో ఆర్సీబీ అఫ్ కోర్స్ టాప్ లో ఉంది. సో ఈ 3 టీమ్స్ ఏవైతే లో ఉన్నాయో మీకు సన్ రైజర్స్ కానివ్వండి, ముంబై ఇండియన్స్, చెన్నై, సో ఒక్క టీం ఒకళ్ళతో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మీకు 3 టీమ్స్ కి అయితే ఛాన్స్ ఉండదు టాప్ లో వెళ్ళడానికి. ఏదో ఒక టీం ఎక్కువ పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి టీం టాప్ లోకి వెళ్తుంది. నిన్న ముంబై ఢిల్లీ 4 డిఫీట్స్ తర్వాత అక్కడ ఓడించడం చూసాం. సో ఫస్ట్ టైం డిఫీట్ ఫర్ ఢిల్లీ ఇన్ దిస్ ఛాంపియన్షిప్. ఆ తర్వాత ముంబైకి కూడా చాలా లాసెస్ తర్వాత ఒక విన్ చూసాం. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ కొంచెం టాప్ లో వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే అండ్ టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ మధ్యలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ బ్యాటిల్ కొనసాగినట్లయితే ఐ థింక్ వన్ ఆఫ్ ద టీమ్స్ కి అయితే మీకు టాప్ వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ హైదరాబాద్, ముంబై అండ్ చెన్నై టు గో ఆన్ టు ద టాప్. ఎందుకంటే అలానైతే జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ టీమ్స్ ఒక టీం తోటి ఒకటి ఆడితే కనుక ఒక టీం ఓడిపోవాల్సింది, ఒక టీం గెలవాల్సిందే. అండ్ దట్ 2 మ్యాచెస్ ఆడే ఛాన్స్ కూడా ఉంది కనుక ఐ థింక్ వన్ ఆఫ్ ద టీమ్స్ విల్ హ్యావ్ ఛాన్స్. అండ్ అందులో చెన్నై ఉండవచ్చు, ముంబై ఉండవచ్చు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండవచ్చు. బట్ ఉన్న సిచ్యువేషన్ లోనైతే చెన్నై ఛాన్సెస్ రియల్ గా చెప్పాలంటే నాట్ మనం రైట్ ఆఫ్ అయితే చేయలేం కానీ ఐ థింక్ ఒక హర్క్యూలియన్ టాస్క్ ఈజ్ అహెడ్ ఆఫ్ దెమ్ షీలా. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిబేట్. యా సుధీర్, చెన్నై టీం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నేను ఇంతకుముందు అన్నట్లు 5 పరాజయాలు అది చూసింది. అలాగే కాంబినేషన్స్ కూడా సరిగా వర్కౌట్ అవ్వట్లేదు. అయినా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ధోని సారథ్యంలో చాలా గెలుస్తాం ఈసారని. సో ఈ సమస్యల నుంచి గట్టెక్కించడం అనేది కెప్టెన్సీగా ఉన్న ధోనికి సాధ్యపడుతుందంటారా? ఒకటి శీలా, మనందరికీ తెలుసు స్పోర్ట్స్ లోనైనా జీవితంలోనైనా కానీ కష్టాలు వస్తుంటాయి, ఓటమిలు ఎదురవుతుంటాయి. బట్ అన్నింటిని మనం మర్చిపోయి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎవ్రీ డే కూడా ఫ్రెష్ డే గానే భావించాలి. మన నిన్నటి విషయం మనం ఆలోచించి బాగా విచారంతో ఉన్నట్లయితే యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ. సో అట్లాగే చెన్నై కూడా నిన్నటి దాకా జరిగిందంతా ఒక పీడ కళ అని చెప్పి వాళ్ళు మర్చిపోవాలి. అఫ్ కోర్స్ 5 డిఫీట్స్ ఎప్పుడు వాళ్ళకి ఎదురుగాలేదు. వాళ్ళ హిస్టరీలో కూడా 5 times టైటిల్ గెలిచినటువంటి టీం. అండ్ ఎంత మంచి ప్లేయర్స్ అక్కడి నుంచి వచ్చారు, ఎంత మంచి ప్లేయర్స్ వేరే టీమ్స్ ఆడడం చూసాం చెన్నై. అండ్ దట్టు అందరూ అంటున్నారు కూడా, మనకు తెలిసిందే శీలా, ధోని లాంటి కెప్టెన్ టీమ్ లో ఆడడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బికాస్ అతడు అలా గ్రూమ్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, తర్వాత అలా ఇన్స్పైర్ చేస్తాడని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నూర్ మహమ్మద్ రీసెంట్ గా ఆడుతున్నటువంటి నూర్ మహమ్మద్ కూడా అంటే వాళ్ళ టీంలో ఈ మేడ్ ఏ కమెంట్ ఆల్సో, ఐఎమ్ హ్యాపీ ఐపీఎల్ ఆడుతున్నాను కాదు, బట్ నేను ఐపీఎల్ చెన్నై టీంలో ఆడుతున్నాను ధోని ఉండంగా అనేది నాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాడు. అట్లాగే పతిరానా లాంటి బౌలర్ కూడా శ్రీలంకకి ఆడుతున్నప్పుడు అది ఎవ్వరు పట్టించుకోరు అసలు. యాక్చువల్గా ఈజ్ నో నేమ్, బట్ ఒకసారి ఐపీఎల్ ఆడుతున్నప్పుడు మాత్రం ఒక హీరోగా అయిపోతాడు అతను. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దే హ్యావ్ ఫర్ ధోని, దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ దే గెట్ ఫ్రమ్ చెన్నై మేనేజ్మెంట్. 5 times టైటిల్ గెలిచినటువంటి టీం, చాలా ప్లే ఆఫ్ గెలిచినటువంటి టీం కనుక
ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా ఉంటుంది. అండ్ లైఫ్ లో కూడా వాళ్ళకు ఆప్టిమిజం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ధోని ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయే ఛాన్సే ఉండదండి. మిరకిల్స్ ధోని ఉన్న టీంలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్స్ ఎవ్రీ టైమ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ మిరకిల్స్ టు అవును. హ్యాపెన్, బట్ ధోని యాజ్ లీడర్ ఒకసారి ఉన్నాడంటే సంథింగ్ కెన్ హ్యాపెన్. మేబీ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటారా చేరుకోకపోయినా కానీ ఒక ఫైట్ చేసి అయితే యా, కొన్ని ఎర్రర్స్ మా నుంచి జరిగాయి, కొన్ని మా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు, ఎర్లీ మేము వర్కౌట్ చేసుకోలేకపోయినాం అన్నటువంటి దాని నుంచి అయితే బయటపడే ఛాన్స్ అయితే నేను అనుకుంటాను డెఫినెట్ గా ఉంటుంది షీలా చెన్నైకి. యా సుధీర్, ధోని సారథ్యం వహించినా కూడా చెన్నైకి ఇప్పటివరకు ఫేట్ మారలేదు. అంటే మీరు అన్నట్టుగా మిరాకిల్స్ జరగవచ్చు, ఎందుకంటే ధోని ఈజ్ ఏ బెస్ట్ ప్లేయర్ ఎప్పటికీ కూడా. సో ఆయన ఉన్నా కూడా ఎందుకు మారట్లేదు అనేది అయితే షూర్గా డౌట్ ఉంటుంది. రీజన్స్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ ఒక చేతిలో మ్యాజిక్ వ్యాండ్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా అది మనం సక్సెస్ సాధించలేం కదా. యా, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటంటే 6 మ్యాచెస్ లో 5 డిఫీట్స్ ఎప్పుడైతే వాళ్ళకు వరుసగా కన్సిక్యూటివ్ గా ఆన్ ద ట్రాట్ ఎదురయ్యాయో, సో దాని నుంచి ఫస్ట్ బయటపడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంకా దే ఆర్ నాట్ టోటలీ అంటే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయితే కాదు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఓడిపోయినా కానీ ఇంకా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు. 7 మ్యాచెస్ 7 అంటే చాలా కష్టమైనటువంటి ఛాన్స్ ఉంటుంది. హర్క్యులెన్ టాస్క్ మరింత బిగ్ టఫర్ గా మారుతుంది, అది అందులో డౌట్ లేదు. కానీ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా శీల వాళ్ళకు కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చూడండి, టాప్ ఆర్డర్ లో వాళ్ళు చాలా మార్పులు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు త్రిపాఠి యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అనుకున్నారు, త్రిపాఠి ఓపెనింగ్ చేయడం చూసాం. బట్ ఇప్పటి వరకు త్రిపాఠి నుండి ఒక పిక్ నాకు చూడలేదు అసలు. అట్లాగే దీపా కూడాను సెకండ్ డౌన్ లో థర్డ్ డౌన్ లో ఆడించారు, అది వర్కౌట్ కాలేదు. శివం డుబే ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. జనరల్ గానైతే అతను ప్లేయింగ్ 11 లో ఉంటాడు, అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేస్తుంటాడు అండ్ ఆన్ ద ఫీల్డ్ నుండి మంచి క్యాచెస్ తీసుకుంటూ ఉంటాడు. బట్ శివం డుబే దిస్ ఇయర్ కాంపిటీషన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉన్నాడు. అండ్ వాళ్ళు అశ్విన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, బికాస్ చెన్నైలో ఎక్కువగా మ్యాచెస్ ఆడతారు, చెన్నైలో టర్న్ ఉంటుంది, కొంచెం స్లో వికెట్స్ ఉంటాయని చెప్పి తీసుకున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ అలాగే అనాలి, బికాస్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు వాళ్ళకు ఉపయోగపడలేదు. అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాడు. అండ్ వాళ్ళకు నూర్ మహమ్మద్ ఎక్కువ వికెట్స్ తీసినటువంటి బౌలర్. జడేజా నుంచి కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ రాలేదు. పతిరానా నాట్ లైక్ రియల్ పతిరానా, బికాస్ అతడు 4 overs వేసినప్పుడు 15-20 రన్స్ కంటే కూడా కొన్ని మ్యాచెస్ లో ఎక్కువగా 7 వికెట్స్ తీస్తుంటాడు. అండ్ ఖలీల్ అహ్మద్ ఫస్ట్ లో బౌలింగ్ చేయడం చూసాం, ఆ తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. సో కొన్ని మొన్న కాంబోజన్ తీసుకున్నారు, మరొక మీడియం పేసర్, కొంచెం లేట్ గా వచ్చాడు టీంలోకి. సో డిఫరెంట్ కాంబినేషన్స్ వర్కౌట్ చేయడం. అండ్ మధ్యలో అన్ఫార్చునేట్లీ రియల్ గా రితురాజ్ గాయక్వాడ్ కెప్టెన్ దూరం కావడం ఇంజరీ కారణంగా, అది ఒక బిగ్ బ్లో అయిపోయింది. సో ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు కావాలంటే, శామ్ కరన్ తీసుకోవచ్చు, ఓవర్టన్ తీసుకోవచ్చు, గాట్ ప్లేయర్స్ యాక్చువల్లీ స్క్వాడ్ లో కొంతమంది. అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మేబీ ఆయుష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం కాకుండా కానీ అతడు ఫ్యూచర్ లో ఆడే ఛాన్స్ ఉంటుంది. యంగ్స్టర్, జస్ట్ 17 years ఏజ్ అతనిది. అండ్ ఇప్పటికే డొమెస్టిక్ క్రికెట్ లో చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అతను, రికార్డుల పైన రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. సో వన్స్ ఈ జాయిన్స్, ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ ఫైండ్ సమ్ స్ట్రెంత్ ఇన్ ది బ్యాటింగ్. అండ్ అదే కావాలి, కొన్ని కాంబినేషన్స్ మేబీ వర్కౌట్ కాకపోవడమే నేను అనుకుంటాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ చెన్నైస్ పూర్ పర్ఫార్మెన్స్ సో ఫార్. యాజ్ అనలిస్ట్గా ఎన్నో మ్యాచెస్ మీరు చూడడం జరిగింది, మీరు చెప్పినవి కూడా కొన్నిసార్లు వాస్తవమైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సో చెన్నైలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు ఇంతకుముందు అనడం జరిగింది. సో ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుందంటారు? స్కోప్ ఉందా అసలు? ఉందండి, స్కోప్ ఎందుకు లేదు, స్కోప్ డెఫినెట్లీ ఉంది. అంటే ఇప్పుడు ఇవాళ నుంచి నేను అనుకుంటాను కొన్ని చేంజెస్ వాళ్ళకి అవసరం. అంటే ఫస్ట్ టాప్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి 3 ఓవర్లు 4 ఓవర్లు ఆడితే సరిపోదండి. ఇప్పుడు కాన్వే, రచిన్ రవీంద్ర ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు విక్టరీ సాధించడానికి షీలా, రచిన్ రవీంద్ర లాస్ట్ వరకు కూడా ఆడి 6 సాధించి ఇన్ స్టైల్లో ఫినిష్ చేశాడు. సో అట్లా ఒక ప్లేయర్, ఒక ఓపెనర్స్ లో ఎప్పుడు కూడా ఇద్దరులో ఒకళ్ళు చివరి వరకు ఆడాలి. నిన్న చూసాం కదా, రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్ ఆర్సీబీ గెలవడానికి కారణం ఏం చెప్పండి? కోహ్లీ 50 కొంచెం లేట్ గా సాధించా గానీ ఫస్ట్ 30 runs 28 balls తీసుకున్నా గానీ ఈ వాజ్ ఎట్ ద వికెట్. యాక్చువల్లీ అతడు ఉన్నప్పుడు సాల్ట్ ఒక ఎండ్ లో ఆడుతున్నాడు, తర్వాత పడికల్ స్ట్రోక్స్ ఆడుతున్నాడు. సో స్ట్రైక్ రొటేషన్ అనేది అవసరం ఉంటుంది, ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం అనేది అవసరం ఉంటుంది మ్యాచ్ లో విక్టరీ సాధించడానికి. అది జరగటం లేదు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు. అండ్ జరుగుతున్నప్పుడు కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఒక మ్యాచ్ లో చాలా స్లోగా ఆడడం మనం చూసాం. ఇట్ హ్యాపెండ్ అగైన్స్ పంజాబ్. వెన్ యూఆర్ చేజింగ్ ఏ టోటల్ అరౌండ్ 200, మీరు ఫాస్ట్ గా గిట్ స్టార్ట్ చేయకపోయినట్లయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఫాస్ట్ గా స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకు చివరిలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. లైక్ వి సా ఇన్ ఢిల్లీ ఎస్టర్డే. ఢిల్లీ 207 చేజ్ చేస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి స్టార్ట్ అందుకున్నారు. కరుణ్ నాయర్ 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ అతడు అవుట్ అయిన తర్వాత మధ్యలో
వికెట్స్ కోల్పోతూ వచ్చారు. తర్వాత మళ్ళీ లాస్ట్ 2 ఓవర్స్ వచ్చేసరికి 23 లాస్ట్ 3 ఓవర్స్ లో 38 రన్స్ స్కోర్ చేయడం. సో అటువంటి స్టార్ట్లు కూడా ఒక్కొక్కసారి పనిచేయవు మీకు. సో అలా చెన్నైకి జరగలేదు. చెన్నై బిగ్స్ టోటల్స్ ఫేస్ చేస్తున్నప్పుడల్లా కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా స్టార్ట్ మంచిగా అందుకోలేకపోయారు. సో అవన్నీ కూడా నేను అనుకుంటాను వర్కౌట్ చేస్తుంటారు అండ్ కొంచెం ఎక్స్ట్రా కసరత్తు కూడా చేస్తుంటారు. బిట్ ఆఫ్ గ్యాప్ కూడా వచ్చింది కనుక టుడే దే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ సీరియస్లీ అండి. అండ్ కాన్వే ఆర్ రచిన్ రవీంద్ర ఇద్దరు నుండి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే వాళ్ళకు డెఫినెట్లీ అవసరం టాప్ ఆర్డర్ లో. అప్పుడు కొంచెం మిడిల్ ఆర్డర్ కు ఫ్రీడమ్ అనేది ఉంటుంది, లోవర్ ఆర్డర్ ఫ్రీడమ్ ఉంటుంది. శివం డుబే కూడా మన లాస్ట్ వరకు ఉండి 30 డెలివరీస్ ఆడి 31. వాట్ కెన్ యూ డూ? అతడు వికెట్ కాపాడి కొంచెం ఒక రెస్పెక్టబుల్ టోటల్ వైపు తీసుకువెళ్ళాలన్నా, లేకుంటే అతడు కూడా స్ట్రోక్ ఆడి అవుట్ అయినట్లయితే ఇంకా కొంచెం కష్టాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో దీస్ థింగ్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్ అండ్ దే హ్యావ్ ఎ టీమ్, దే హ్యావ్ ఎ కెప్టెన్ నౌ. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ డిఫరెంట్ చెన్నై టీమ్ అని నాకు ఒక గట్ ఫీలింగ్ అయితే చెప్తుంది షీలా. యా సుధీర్, లక్నో అయితే గెలుపు మీద మంచి ధీమాతో ఉంది, మంచి కాన్ఫిడెన్స్ తో ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? దే హావ్ బీన్ బ్రిలియంట్ అండి. ఈ టోర్నమెంట్ లో నేను అనుకుంటాను వాళ్ళ 4 wins in 6 matches ఎక్సలెంట్ అండి. అండ్ ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా అగైనెస్ట్ ఢిల్లీ వాళ్ళు 200+ స్కోర్ చేసిన తర్వాత ఓడిపోవడం, దట్టు కీపింగ్ ద అపోజిషన్ ప్రెషర్ లో ఉంచి 65 for 5 అప్పుడు దే హ్యాడ్ బ్రిలియంట్ ఛాన్స్. బట్ ఆ తర్వాత అశుతోష్ మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేశాడు అండ్ విక్టరీ సాధించారు. సో ఒక్కొక్కసారి జరుగుతుంటుంది అటువంటి ఇన్సిడెంట్స్ అనేవి. బట్ సో ఫార్ నేను అనుకుంటాను వాళ్ళు మంచి ఆటనే కనబరిచారు. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఓన్లీ వర్రీ ఏంటంటే మెయిన్ ఇంకా కెప్టెన్ రిషబ్ పంత్ ఈజ్ నాట్ స్టిల్ ఎట్ ఈస్ బెస్ట్ అండి. మొన్నటి మ్యాచ్ లో ఓపెనింగ్ చేశాడు, మార్క్స్ లేకపోవడంతో 21 మంచి పార్ట్నర్షిప్ అయితే నమోదు చేశాడు విత్ మాక్రమ్. బట్ అవి సరిపోవు. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే 6 లో 4 wins మీకు సరిపోవు కదా. ఇంకా 8 matches లో కనీసం వాళ్ళకు ఒక 5 wins ఉన్నట్లయితే అప్పుడు ప్లే ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళకు మెరుగుపడతాయి. అండ్ ఆ ఛాన్సెస్ కొంచెం మెరుగ్గానే కనబడుతున్నాయి. ఈ రోజు మ్యాచ్ లో కూడా వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఒక పర్ఫార్మెన్స్ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఫార్చునేట్లీ ఏంటంటే పూరన్ ఇప్పటి వరకు 350 runs వరకు స్కోర్ చేశాడు. అండ్ వాట్ ఎంత రన్ రేట్ ఉందంటే అతను అసలు యాక్చువల్గా దాదాపుగా 200+ స్ట్రైక్ రేట్ తోటి అతడు స్కోర్ చేస్తున్నాడు. ఎవ్రీ మ్యాచ్ లో కూడా అతడు కన్సిస్టెంట్ గా ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాగే మిచెల్ మార్ష్ కూడా ఈ రోజు ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. మాక్రమ్ ఈ 3 batters ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళకు విక్టరీస్ లో, వాళ్ళ 4 wins లో. అండ్ బౌలింగ్ లో కూడా మీరు చూడండి ఒక్క ఫారిన్ బౌలర్ లేకుండా ఆడినటువంటి టీం నేను అనుకుంటాను ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం. మీకు షమార్ జోసెఫ్ లాంటి ఒక బౌలర్ ఉన్నా ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు, తీసుకోలేదు అతన్ని. శార్దుల్ ఠాకూర్ అన్సోల్డ్ ప్లేయర్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. ఎవ్రీ మ్యాచ్ లో వికెట్స్ తీస్తున్నాడు. రతి అని ఒక యంగ్ బౌలర్ ఈజ్ ఒక స్పెషల్ ఫైండ్ అయిపోయినాడు. అండ్ బిష్నాయ్ లాంటి బౌలర్స్ కూడా మెల్లమెల్లగా రిథమ్ మూమెంటం రాబట్టుకుంటున్నారు. అండ్ అట్లాగే ఆకాశ్ దీప్ వచ్చిన తర్వాత కొంచెం శార్దుల్ కు సపోర్ట్ లభించింది. ఆవేష్ ఖాన్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో అంత పెద్ద గొప్ప బౌలింగ్ అటాక్ లేకపోయినా ఈవెన్ చెన్నై కంపేర్ చేస్తే కూడా నేను ఏమనుకుంటాను ఆన్ పేపర్ మీకు లక్నోది అంత సూపర్ బౌలింగ్ అటాక్ కాదు. బట్ స్టిల్ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, చేజ్ చేయగలుగుతున్నారు. అండ్ యాజ్ అ యూనిట్ గా ఐ థింక్ లక్నో హ్యావ్ రియలీ డన్ వెల్ సో ఫార్ ఇన్ దిస్ టోర్నమెంట్ అనిపిస్తుంది నాకు షీలా. యా ఇవాల్టి మ్యాచ్కి సంబంధించి లక్నో గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే గత మ్యాచ్ల నుంచి చూసుకున్నట్లయితే హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ ఉంది. ఫ్యాన్స్ అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు. సో లక్నోకి ప్రెజర్ ఏమైనా ఉంటుందంటారా ఇవాల్టి మ్యాచ్కి సంబంధించి? ఉంటుందండి, ఎందుకంటే బికాస్ హోమ్ క్రౌడ్ ముందు అఫ్ కోర్స్ ఇప్పటివరకు అయితే 3 matches లో 2 గెలుచున్నారు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ మ్యాచ్ అనుకుంటాను లక్నోలో ఈ రోజు. ఇంకో ఐ డౌట్ దిస్ సీజన్ లో. అండ్ ఆ తర్వాత వాళ్ళు బయట మ్యాచెస్ చాలా ఆడతారు ఎక్కువగా. బట్ దే హావ్ డన్ వెల్ సో ఫార్. ఆఫ్ కోర్స్ నాకేమనిపిస్తుంది అంటే మంచి పర్ఫార్మెన్సే కనబరిచారు ఇప్పటి వరకు. అండ్ 6 లో 4 wins అనేవి మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ దట్ ఓడిపోయిన మ్యాచెస్ లో కూడా వాళ్ళు దే కేమ్ వెరీ క్లోజ్ ఆల్సో. అవి కూడా గెలిచే మ్యాచ్ లో కొంచెం వాళ్ళకు డిఫీట్ తప్పలేదు. ఒక్క మ్యాచ్ లో మాత్రం ఆఫ్ కోర్స్ పంజాబ్ చేజ్ కంఫర్టబుల్లీ. బట్ అదర్వైజ్ వైజాగ్ లో జరిగినటువంటి మ్యాచ్ వాళ్ళ హ్యాండ్ లోనే ఉండింది కొంతవరకు. ఓవరాల్ గా అన్ని కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి. ఎక్సెప్టింగ్ రిషబ్ పంత్ యొక్క ఫుల్ ఫామ్ ఒకటి, తర్వాత ఫారిన్ బౌలర్ ఒకడు లేకపోవడం అనేది కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందిగా కనబడ్డా కానీ. బట్ దాని టాప్ ఆర్డర్ లో ముఖ్యంగా మిచెల్ మార్ష్ అండ్ మాక్రమ్ అండ్ పూరన్ అద్భుతమైనటువంటి రన్స్ స్కోర్ చేయడం తోటి వాళ్ళకి ఇక్కడ కూడా ఎక్కువగా కష్టాలు అనేది కనబడలేదు. అండ్ దే మెయిన్లీ డిపెండ్ ఆన్ దీస్ 3 players ఓన్లీ. ఈ ముగ్గురులో ఎవరైనా ఒకరు షైన్ అయినా కానీ ఐ థింక్ సెట్టింగ్ కు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది బిగ్ టోటల్ కు. అండ్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఐ థింక్ ఇట్ కెన్ వర్క్అవుట్ ఫర్ దెమ్. ఈవెన్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు లోవర్ ఆర్డర్ లో. అండ్ వీళ్ళని చేంజ్ కూడా చేయటం లేదు. 4 and 4 ఫారిన్ ప్లేయర్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు చేంజ్ విషయం అసలు యాక్చువల్ గా ఆలోచించడం కూడా మర్చిపోయినారు. సో బికాస్ దే డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ దెమ్. ఇక మాజీ కెప్టెన్ రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందంటారా? ఆయన ప్లేస్ లో ఒకవేళ తీసుకుంటే ఎవరిని తీసుకోబోతున్నారు? ఐ థింక్ 4-5 నేమ్స్ మనం విన్నాం కానీ, బట్ ఈ రోజు న్యూస్ ప్రకారం ఏంటంటే లేటెస్ట్ న్యూస్ ప్రకారం
ఆయుష్ మాత్రే అని చెప్పి ముంబై క్రికెటర్ అండి. అతను విజయ్ హజారే ట్రాఫీలో మంచి రికార్డ్స్ బ్రేక్ చేశాడు. జైస్వాల్ రికార్డ్ 17 గా సెంచరీ సాధించడం. అండ్ ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు జనవరిలో కూడా అగైన్స్ సౌరాష్ట్ర ఒక 148 స్కోర్ చేశాడు. 93 డెలివరీస్ లో 13 బౌండరీస్ అండ్ 9 సిక్సెస్. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్, అంటే రంజీ ట్రాఫీ లాంటి ఒక అటువంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా అంత ఫాస్ట్ గా స్కోర్ చేస్తున్నాడు అంటే ఈజ్ ఎ టాలెంటెడ్ ప్లేయర్, డౌట్ లేదు. అండ్ దట్టు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఏమంటున్నారంటే ఇండియన్ మెటీరియల్ అని అంటున్నారు. అంటే ఇండియాకు ఫ్యూచర్ లో ఆడే ఛాన్సెస్ కూడా అతనికి ఉన్నాయి, అంత టాలెంట్ ఉంది. ముంబై నుంచి ఆఫ్ కోర్స్ ఎక్కువగా వస్తుంటాడు. రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అండ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు, వికెట్లు కూడా తీశాడు డొమెస్టిక్ క్రికెట్ లో. అండ్ 9 మ్యాచెస్ లో నేను అనుకుంటాను, ఇఫ్ మై మెమరీ ఇస్ కరెక్ట్, సమ్ 500+ స్కోర్ చేశాడు ఇప్పటివరకు. రన్స్ 2 సెంచరీస్ ఉన్నాయి, లిస్ట్ లో 400+ రన్స్ ఉన్నాయి. సో ఇస్ అ గుడ్ టాలెంట్. అండ్ అతడు ఒక్కడే రుతురాజ్ గైక్వాడ్ ను ఫిల్ చేస్తాడని మనం అనుకోలేం కానీ, బట్ ఇవాళ రేపు ఎక్సైటింగ్ ప్లేయర్స్ గా వీళ్ళే ఉంటున్నారు కదా యంగ్స్టర్స్. మనం చూసాం ఆర్యా పంజాబ్ లో, అభిషేక్ శర్మ హైదరాబాద్ లో, అండ్ అట్లాగే పుత్తూర్ అని చెప్పి ముంబైలో, విప్రాజ్ అని చెప్పి ఢిల్లీలో. సో యంగ్స్టర్స్, ఆయుతోష్ ఢిల్లీలో యంగ్స్టర్స్ చాలా రాణిస్తున్నారు కనుక నేను అనుకుంటాను ఒక మంచి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అతడు ఆక్షన్ లో ఉన్నప్పుడు తీసుకోలేదు ఎవరు, అన్సోల్డ్ గా అయిపోయినాడు. అన్సోల్డ్ ప్లేయర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. నేను కరుణ నాయర్ నుంచి చూసాం, శార్దుల్ ఠాకూర్ నుండి చూసాం. సో దేర్ ఆల్ ప్రూవింగ్ ద టాలెంట్ అండ్ అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు కనుక. అండ్ వెన్ హీ జాయిన్స్ ద టీమ్, మీరు అన్నట్టుగా డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఋతురాజును ఫిల్ చేస్తా టోటల్ గా ఇమీడియట్ గా అనుకోవడం అన్నది. బట్ డెఫినెట్లీ టాలెంట్ ఉంది కనుక ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ పర్ఫార్మ్ బెటర్ ఫర్ దమ్. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఈ మ్యాచ్ లో అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటారా? లేదు, అది ఈ మ్యాచ్ లో అయితే ఛాన్స్ లేదని నేను రిపోర్ట్ ఉన్నాను. బట్ ముంబైలో నెక్స్ట్ 20th రోజు ఆడతారు కనుక ఈస్ట్ ముంబై కనుక, ఎందుకంటే మీకు ట్రావెల్ చేయడానికి కూడా లక్నో టైం పడుతుంది. అండ్ నిన్ననే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఆ విషయంలో. సాటర్డే ఈవినింగ్, సండే నిన్న ఫైనలైజ్ అయిపోయింది అతనిది. సో ఈస్ గోయింగ్ టు రిప్లేస్ రుతురాజ్ గైక్వాడ్. ఎందుకంటే చాలా మంది నేమ్స్ కూడా విన్నాం, ఒక సల్మాన్ అని ఒక ప్లేయర్, అతడు కూడా ఉంటారని అనుకున్నాడు. పృథ్వీ షాను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ మరొక గుజరాత్ ప్లేయర్స్ కూడా నేను అనుకుంటాను లిస్ట్ లో ఉండే. అండ్ బెరవిస్ అని మరొక ప్లేయర్ కూడా అనుకున్నారు కానీ, బట్ చివరికి వాళ్ళు ఫైనల్ గా ఇతనే డెసిషన్ తీసుకున్నారు. బికాస్ ఇండియన్ ప్లేయర్, మంచి టాలెంట్ ఉంది. అండ్ 30 lakhs ప్రైస్ పైన వాళ్ళకి దొరికారు కనుక దే హ్యావ్ టేకెన్ హిమ్. పృథ్వీ షా డెఫినెట్లీ కూడా బెటర్ చాయిస్. మీరు అన్నారు కనుక షీలా, ఋతురాజ్ గైక్వాడ్ ఈక్వల్ గా కాకుండా కూడా ఒక బెటర్ చాయిస్ అయి ఉండేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ అతడు చాలా కాంట్రవర్సీస్ లో ఇరుక్కొని తర్వాత తన కెరియర్ ను పాడు చేసుకుంటున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఆడే అవకాశాలను కోల్పోయినాడు. అండ్ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతనికి. అండ్ అతడు క్రికెట్ లోకి వచ్చినప్పుడైతే నెక్స్ట్ సచిన్ లాగా రికార్డ్స్ బ్రేక్ చేసే ఒక ప్లేయర్ అని చెప్పి కూడా అంత పేరు తెచ్చుకున్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు అగైన్స్ వెస్టిండీస్ ఇన్ 2018. బట్ వాట్ హ్యాపెండ్, వెరీ సాడ్ అండి. అవన్నీ వింటుంటే మనకు కొంచెం బాధాకరంగా ఉంటుంది. బట్ కాంట్ హెల్ప్. బట్ లెట్స్ హోప్ దట్ ఈ విల్ కమ్ గుడ్ ఇన్ ఫ్యూచర్ అట్లీస్ట్, బికాస్ చాలా ఏజ్ అతని వైపు ఉంది, మంచి టాలెంట్ ఉంది. బట్ ఇప్పుడు ఈ రిప్లేస్మెంట్ అయితే నేను అనుకుంటాను ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బ్యాడ్ రిప్లేస్మెంట్, బికాస్ యంగ్స్టర్స్ లో మన అందరికీ తెలుసు కొంచెం ఎక్సుబరెన్స్ ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఆడాలన్నటువంటి ఒక కోరిక కూడా స్పెషల్ గా ఉంటుంది కనుక ఐ థింక్ యూ షుడ్ పర్ఫార్మ్ బెటర్ ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ. యా సుధీర్, ఇవాల్టి మ్యాచ్ అయితే సూపర్ థ్రిల్లర్ మ్యాచ్ అని ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇవాల్టి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. ఇవాల్టి మ్యాచ్ కి సంబంధించి ఎలా ఉంటుంది దానికి సంబంధించి చెన్నై కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్ అని నాకు అనిపిస్తుంది ఈ రోజు శిలా. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.